హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి. ప్రముఖ విశ్లేషకులు అండ్ సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్తే సార్. హాయ్ సార్, అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ వార్ కూడా జరిగింది, చూసుకోవచ్చు ప్రతి ఒక్క సినిమా గురించి కూడా. ఇది ఆగస్టు 15 రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు డిసెంబర్కి పెట్టారు. దీని వెనకతలు ఏం కారణం అయి ఉంటుందంటారు? కొంతమంది ఏమో రాజకీయ పరంగా అంటున్నారు, కానీ సినిమాకి సంబంధించిన వాళ్ళేమో స్క్రిప్ట్ పరంగానే అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు మనం? ఏదేమైనా కూడా కొంచెం టైం తీసుకుని, మరి అంత అవసరం లేదు కానీ మరి ఎంత తీసుకున్నా తెలీదు. ఆలస్యం అయితే ఆవేశాలు తగ్గుతాయట. ఫస్ట్ ఆవేశంలో ఉన్నారు, ఇటు సినిమా చూడకూడదు. నేను ఏమన్నా ఎప్పుడన్నా మాట్లాడాను కింద, నేను ఎవరి గురించి బ్యాడ్ మాట్లాడకుండా ఎవరి గురించి గుడ్ మాట్లాడకుండా మాట్లాడతాను సాధారణంగా. నాకు కింద ఎవడో 2-3 చదువుతాను, అన్నీ చదవను. ఇటు సినిమా చూడమండి అని ఒకటి అనుకుంటాడు. మా బన్నీ అన్న సినిమాలు ఎవడో అవుతాడు చూద్దాను కూడా పెడతాడు. అంటే వీళ్ళిద్దరికి వారం జరుగుతుంది ప్రస్తుతం. ఎందుకు ఎవరు వాళ్ళ ఆవిడ బన్నీ వాళ్ళ వైఫ్ తాలూకోవాడు ఎవడదో ఇంకా క్యాంపెయినింగ్ వెళ్ళాడు. నేను ఆల్రెడీ దాని గురించి చెప్పాను. పబ్లిసిటీ పిచ్చి తనకి ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ వాటికి బాగా డబ్బులు ఖర్చు పెడతాడు. ఎవరు? బన్నీ. నాకు 2-3 మేనేజర్ తెలుసు. అతను నాకు బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటే ఎప్పుడైనా నేను సాగర సంఘం అవి చేశాను కాబట్టి, విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను కాబట్టి, ఆ టైం స్వాతిపుచ్చిన టైంలో వీళ్ళందరినీ కుర్రోళ్ళుగా లోపలికి తీసుకెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏడిది నాగేశ్వరరావు గారు, అల్లు అరవింద్, అల్లు రామలింగ గారు, వీళ్ళంతా కలిసి పక్క ఒకే ఇంట్లో ఇలా పర్సనల్ వాళ్ళు కూడా ఉండేవారు అనమాట. సో అప్పటి నుంచి వీళ్ళందరి గురించి తెలుసు. ఓకే, సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఇతను కానీ చిరంజీవి గారు అబ్బాయి కానీ ఆ చిన్నప్పటి నుంచి తెలిసి నాకు. నేను ఆ విశ్వనాథ్ గారి సర్కిల్లో ఉన్నప్పుడు నేను అక్కడే పనిచేశాను, ఎక్కడ పని చేయలేదు. అక్కడ పనిచేసిన తర్వాత డైరెక్టర్ని అయిపోయాను. సో తర్వాత కొంచెం ఒక 12 ఏళ్ళు ఆ టైంలో నేను ఒక సెకండ్ డేస్లో ఔరామేలి వెళ్తున్నాను. అక్కడికి నేను రాజమండ్రి వెళ్తున్నాను, అది విజయవాడ వెళ్తున్నాను అనమాట. 2 కోతుల్లాగా 2 కోతుల్లాగా 2 బ్రదర్స్, చిన్న చిన్న కుర్రోళ్ళు. అప్పటికి నేను వీళ్ళ మదర్ ద్వారా కనిపెట్టాను. ఆ చిన్నప్పుడు చూసి నాకు గుర్తులేక నా భర్త ఎదురకుండా పడుకున్నారు అన్నమాట. వీళ్ళు అల్లరి చేస్తున్నారు. ట్రైన్లో మెడ్రాస్లో ఎక్కారు. అది 10 o'clock స్టార్ట్ అవుద్ది. ఎప్పటి నుంచో నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆ ట్రైన్ ఎక్కే రాజమండ్రి వెళ్తూ ఉండేవాడిని అనమాట. ఓకే, అప్పుడు మరి ఫ్లైట్లో వెళ్ళిపోం కదా. సో దాని తర్వాత నటుడుగా చూడటమే. చూసాడు, మంచి బాగా నటిస్తాడు. అతనికి కొంచెం పబ్లిసిటీ వ్యామోహం ఎక్కువ, అంటే ఉండాలి. ఇప్పుడు ఈ గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, అడ్వర్టైజింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రోజు ఉండాలి. ఇప్పుడు మా ఫిలిమ్స్కి మేమే సో మచ్ ఖర్చు పెడతా ఉంటాం. ఎందుకంటే ఎలా తెలుసు లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక FM రేడియోలో వచ్చినంత మాత్రం అన్నీ తెలియకపోవచ్చు. అంచేత మనకు ఓపుకున్నంత వరకు జనాల్లో ఉండాలంటే, బజ్లో ఉండాలంటే యూ మస్ట్ స్పెండ్ టు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, గూగుల్. వీటికి బాగా ఖర్చు పెడతాడు, ఎప్పుడు కూడా బజ్లో ఉంటాడు. సో అనుకోకుండా ఆపద్ధర్మంగా పుష్ప 1 ఇక్కడ ఎంతైతే ఖర్చు పెట్టారో 60-70 కోట్లు అది వచ్చేసింది. అది వచ్చిన కూడా మనవాళ్ళు ఏదో విధంగా సినిమా బాగాలేదని చెప్పేసి ఇటు మహేష్ ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్ చెప్తారు. అతను సినిమా చేసినప్పుడు ఏడంటూ ఉంటారు. డైరెక్ట్గా అంటారు కానీ చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళ హీరోదే ఆడాలి అనుకోవడం తప్పులేదు. ఆ విధంగా ఆ సినిమాని పెద్ద హిట్ కాదన్నట్టుగా అన్నారు. ఇక్కడ హిట్టే అది. ఇక్కడ కూడా మైత్రి మేకర్స్ వాళ్ళు, మంచి ఫిలిం మేకర్స్ వాళ్ళు యూఎస్ నుంచి ఉండి వచ్చి మంచి సంస్థగా పెట్టి చాలా సినిమాలు తీస్తున్నారు. చిరంజీవితో సినిమా తీస్తూ, అదే టైంలో బాలకృష్ణతో కూడా తీస్తూ చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్న కంపెనీ ఏదంటే ప్రస్తుతం మైత్రి మూవీస్, దిల్ రాజు కంపెనీ కదా, మనందరికీ తెలిసిన విషయాలు. వీళ్ళిద్దరూ కూడా ఆయన థియేటర్స్ అవి ఓన్ చేసి డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాడు. వీళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్తున్నారు. ఇది హెల్దీ కాంపిటీషన్. ఇది ఈ ఆరోగ్యకరమైన కాంపిటీషన్ ఉండాలి ఇండస్ట్రీలో. ఉంటేనే అప్పుడు మీకు మంచి సినిమాలు వస్తాయి. సో అలా తీసుకుంటూ వెళ్ళి ఆ సినిమాకి వాళ్ళు కొంత బ్యాడ్ ఎందుకు జరిగిందంటే ఈ మధ్యన బికాస్ ఈ అల్లు అర్జున్ చేసిన పొరపాటు ఏంటంటే, పవన్ కళ్యాణ్ చాలా క్రూషియల్గా ఉన్న టైంలో పిఠాపురంలో గెలవకుండా చేయాలని జగన్ చూస్తున్న టైంలో ఏదో విధంగా గెలవాలనుకునే చాలా రకరకాల వరపన్న ఓడినా ఇంటి పట్టుకుని ఒక లెవెల్కి పట్టుకెళ్తున్న టైంలో మనవాడు
పబ్లిసిటీ పిచ్చి అనుకుంటా. నిజంగా పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ మీద కోపం ఎందుకు ఉంటుంది? వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫాదర్ చిరంజీవి పైకి రావడానికి దోహదపడ్డాడు, చిరంజీవి వల్ల వీళ్ళ ఫాదర్ పైకి రావడానికి దోహదపడ్డాడు. ఇది జరుగుతుంది. ఇంకా ఏమైనా చిన్న చిన్న పిల్లలు పెద్ద అయిన తర్వాత ఒకళ్ళు స్వార్థం ఏర్పడుతుందని ఆల్రెడీ చెప్పి మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే జరుగుతాయి. జరగకపోతే మన మనుషులు కాదు. బిల్డింగ్లకి చెట్లకి చేపలకి ప్రాబ్లం రావు కదా. ప్రాబ్లం వస్తే ప్లంబర్ వచ్చేసి వెళ్ళిపోతాడు, చెట్టుకి ప్రాబ్లం వస్తే కొడేస్తారు. మనుషులకు అలా కాదు కదా. మనుషులకు ప్రాబ్లం వస్తూనే ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి, అపార్థాలు వస్తూనే ఉంటాయి. దట్ ఈస్ లైఫ్. సో అలాగేదో జరిగి ఉంటుంది. అంత లోతుకి వెళ్ళిపోయి తెలియడానికి నేను చిరంజీవి అండ్ ఎవరైనా అల్లు అరవింద్ కలిసి మందు కొడితే అనుకోవచ్చు, కాదు కదా. అలో అనుకున్న ఫ్రెండ్షిప్ తప్పితే అంతకంటే ఎక్కువ. మిగతా వాళ్ళు అందరూ సోషల్ మీడియాలో వాళ్ళగా వ్యూయర్షిప్ కోసం ఏదో ఒక చెత్త తమ్లైన్ పెట్టి చేస్తూ ఉంటారు. ఎవడో ఏ సినిమాని పవన్ కళ్యాణ్ కూడా సినిమాని ఎందుకు ఆపుతాడు? జనాల్లో వాళ్ళ ఫ్యాన్స్ వారు జరుగుతుంది. అతని ఫ్యాన్స్ ఒక విధమైనటువంటి లెవెల్లో ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే కాపుల్లో చాలా యూనిట్ ఇప్పుడు ఉన్నాయి సంస్థలు. ఓకే, వాళ్ళందరూ ప్లస్ రియల్ కాపులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్కి ఏకగ్రీవంగా అతను తరపునప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు సో ఇతను బ్యాడ్ చేసేయడాన్ని వచ్చేయడంతో సినిమాకి దెబ్బ వస్తుంది. సినిమాకి జనాల వలన ఫ్యాన్స్ వలన దెబ్బ వస్తుందని ఎందుకు చెప్తానంటే, తీసి పాడేయకూడని సినిమా ఈ మధ్యన ఫ్యామిలీ స్టార్ ఒక పెద్ద నిర్మాత అతనికి ఉన్న బ్యాట్కి సినిమాని బ్యాట్ చేస్తారు. దానికి రావాల్సిన బ్యాట్ కన్నా ఎక్కువ బ్యాట్ వచ్చేసింది జస్ట్ బికాజ్ ఆఫ్ అతని యొక్క నోరు గురించి. నేను ఇక్కడి నుంచి మాట్లాడను అని అన్నాడు ఒకప్పుడు. అటువంటి విజయ్ దేవరకొండ మళ్ళీ పైకి వెళ్ళిపోయి స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఇది ఎన్ని కోట్లు కరెక్ట్ దూల, అతనికి నోటు దూల అని ఏడుతో సినిమా పోయింది. దెబ్బ అయిపోయినాడు ఎవడో ప్రొడ్యూసర్. అతను కాబట్టి తట్టుకున్నాడు. అతను ఆల్రెడీ చాలా ఎస్టాబ్లిష్డ్ థియేటర్స్ అన్నీ ఉన్నాయి, ఒక లెవెల్ నుంచి పైకి వచ్చి అన్నీ చూసాడు కాబట్టి తట్టుకు మిగతా ఇంకోటి అవడే దెబ్బ అయిపోతాడు. సో ఇతను మాట్లాడకుండా ఉండిపోయి ఈ సినిమా ఆడిన తర్వాత మాట్లాడతాను నమస్కారం మీరు దిగిపోయి ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయిన సినిమా. చెడ్డ సినిమా కాదు అది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అల్లు అర్జున్కి వచ్చిన బ్యాడ్ అంతా ఇంత కాదు, చాలా నివురుగప్పు నిప్పులా ఉంది. అది రిలీజ్ చేస్తే దాన్ని అడ్డంగా బుక్ చేసేసి ఫ్లాప్ చేసేయడానికి రెడీగా ఉన్నారు మొత్తం. రామ్ చరణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫుల్ కాపు. దీనికి భలే దొరికారా అని చెప్పేసి ఈ మిగతా హీరోలు ఉన్నారు కదా వాళ్ళు కూడా కలిసిపోతారు. ఏమవుద్ది అప్పుడు మీకు? అన్ని వర్గాలు కలిసిపోయి సినిమాను చూడకుండా బ్యాడ్ చేసేసి చూసిన మన్నాడే నిజంగా బ్యాడ్గా లేకపోయినా కూడా అలా చేయకూడదు. బ్యాడ్గా ఉంటేనే బ్యాడ్ చెప్పాలి, కానీ ఇక్కడ చేస్తారు. ఇక్కడ ఫ్యాన్స్ కాబట్టి నువ్వు చిరంజీవి వల్ల పైకి వచ్చారు అంతా అని చెప్పేసి ఇన్సల్టింగ్గా పెట్టేస్తారు. ఈ మధ్యన తమ్లైన్స్ పెట్టేశారు. ఎవరో పవన్ కళ్యాణ్కి మెహర్బానీ చేయడం కోసం అలా పెట్టారు. తప్పు అది. అల్లు అరవింద్ కోఆపరేషన్ తోటి చిరంజీవికి బాగా జరిగింది, మంచి జరిగింది. చిరంజీవి కోఆపరేషన్ తోటి ఇతను మంచి జరిగింది. అలా జరుగుతూ వచ్చిందని వీళ్ళు ఏదో విధంగా సోషల్ మీడియాలో తమ్లైన్ పెట్టేసి నరికేశారు. ఎంత పెట్రోల్ వేయాలో అంత ఇస్తారు మంటలో. ఈ టైంలో రిలీజ్ అవ్వడం మంచిది కాదు. కానీ వాళ్ళు దీని గురించి మేము చేయట్లేదు, కొంచెం ఆలస్యం అయితే ఆవేశాలు తగ్గుతాయి నల్లడోటి చెప్పాడు కదా, దాని గురించి చేస్తా అలా అనరాళ్ళు. టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉందో చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అయితే సినిమా అయిపోయింది అనుకుంటుంది. అయిపోయింది, చాలా బాగా వచ్చి ఉండాలి కూడా. ఎందుకంటే దానికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ పాన్ ఇండియాలో ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇతను ఆపద్ధర్మంగా పాన్ ఇండియా అయిపోయాడు, ప్రజలు నచ్చి మెచ్చే యాక్టర్ అయిపోయాడు అనుకోకుండా పుష్ప 1 తోటి. ఇప్పుడు దానికంటే డెఫినెట్గా బాగా తీసుంటారు. ఏమన్నా బాగా తీయపోయినా అప్పుడప్పుడు రీషూట్ కూడా చేయగలరు తప్పితే ఎందుకంటే చేయను అనే ప్రొడ్యూసర్ కాదు అతను. ఫెంటాస్టిక్ పీపుల్ వాళ్ళు. సో అలా చేసి ఉంటారు. సినిమా డెఫినెట్గా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒక్కొక్కసారి అప్పటికప్పుడు రిలీజ్ అయిన సినిమాలు క్రిమినల్ ఆ సినిమాలు అప్పుడు కొంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారని విన్నాను నేను. ఆ సినిమా ఈ సినిమా అందులో కొంతమందిని గంతో చంపేశాడు, అందులో కొంతమందిని నరికేశాడు అంటే అడేదో తీశాడు. సినిమా చూశారు. అంతకుముందు సినిమా బాగా ఆడింది కాబట్టి కబీర్ సింగ్ ఎవరు అతను సందీప్ వంగ రెడ్డి అతను అది మళ్ళీ మన వాళ్ళు గొరిగించుకోకూడదు అని చెప్పేసి వాళ్ళ అయిపోయింది. కానీ సినిమా ఇంకా వర్క్ ఉంది,
అనే చెప్తారు తప్పితే ఇప్పుడు మిగతా అందరు ఫ్యాన్స్ కలిసి బన్నీ మీద పడ్డారు అంతచేత మేము భయపడుతున్నాం అని చెప్తే నిజం అనుకుంటారు ప్రజలు. వారు నిజంగా డిసెంబర్ వరకు వెళ్ళి అంతటా అలా ఎవరు తీస్తే ఏముంటుంది సినిమాలోనూ 2.5 గంటలు సినిమా చేయడానికి ఇంకా మన కలికి చేసిన అబద్ధంలా ఉంటుంది. తీసింది ఇంత సినిమాను ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వచ్చిన స్టార్ వార్స్లో సగం తీశారు. దాన్ని పట్టుకుని రామాయణాలు ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినట్టు చేస్తే నేను మొన్న అలా డోంట్ డూ దట్ అన్నట్టుగా ఇచ్చాను. ఛానల్స్ అందరూ కూడా డబ్బులు ఇచ్చారట, చాలా మొత్తం యూట్యూబ్ ఛానల్స్కి అందరికీ. సో వీళ్ళు అలాగే ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా ఇస్తారు వీళ్ళు. మామూలుగానే పబ్లిసిటీ పిచ్చాడు అతను. అంటే ప్రొడ్యూసర్ మాట తక్కువ తిన్నట్టు ప్రొడ్యూసర్కి ఇస్తేనే డబ్బులు వస్తాయి. కొనుక్కున్నవాడు 4 డబ్బులు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తేనే నెక్స్ట్ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది. థియేటర్లో కలెక్ట్ చేసిన డబ్బులు ప్రొడ్యూసర్ రావు, అమ్మకపోతే తప్పితే అది చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి దాన్ని. అంచేత వీళ్ళ చేతులు కడిగేసుకోవడం అవుట్ రైట్గా అమ్మేస్తారు. ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి స్టేట్ వైజ్ అమ్మేస్తారు. వాడు ఎవడో మనోజ్ దేశాయ్ ఏమన్నట్టు బాంబే అటు సైడ్ అంతా మహారాష్ట్ర అంతా రిలీజ్ చేసి పెడతాడు. ఆ విధంగా వీళ్ళకి ఆల్రెడీ నార్త్లో బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దాహంతో ఉన్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారని. ఇక్కడ ఈ లోకల్ ఇష్యూ వచ్చిందని చెప్పి ఇది చెప్పుంటారు వాళ్ళు. మరి ఇక్కడ కాకుండా మిగతా చోట ఆడేస్తుంది. మిగతా చోట పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు? తెలియదు కదే. వాళ్ళ బాగా అవుతాడు, వాటికి తను చేయలేదని ఎవరికి తెలియదు కాబట్టి. కానీ మన స్టేట్లో కూడా హిట్ అయ్యే సినిమాని ఈ చిన్న అపవాదు కూడా ఎందుకు చేయాలనే దానికోసం ఆలస్యం చేయొచ్చు. ఆలస్యం చేయడం మంచిదే, ఇట్ ఈస్ గుడ్ ఆల్సో ఆ విధంగా కూడా. కాకపోతే వీళ్ళ తమ్ములని పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు అదిలారు ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు, సక్సెస్లో ఉన్నాడు, 21 సీట్లు గెలిచాడు. ఈజ్ ఇన్ టాప్ పొజిషన్, టాప్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్. ప్లస్ వాళ్ళ కజిన్స్ అందరూ అయిపోవడం, ఆడెవడో ఏదో ట్విట్టర్లో అన్ఫాలో చేశాడని, ఇంకెవడో ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో ఇవన్నీ పెట్టేస్తారు వీళ్ళందరూ చూసినట్టు. పుట్టిందంటే పురుగులు పట్టేసిన టైప్లో ఉంటుంది సోషల్ మీడియా. ఆ విధంగా ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేస్తారు ఆ సినిమాకి. కానీ అందులో నిజం ఉంది, నిజం లేకపోలేదు, నిజం ఉంది. దాన్ని మర్చిపోవాలంటే కొంత వీళ్ళు లేట్ చేయొచ్చు. జూన్ అండ్ జూలై అండ్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇస్ టూ లేట్. ఈలోగానే మర్చిపోతారు యాక్చువల్గానే. కదా కొంచెం ఎక్కువ పెట్టారనమాట. కొనుక్కునే వాళ్ళు కూడా పెద్ద డబ్బులు కదా మరి, ఎక్కువ పెట్టి కొనుక్కుని ఉంటారు. అంచేత సర్లే అంటారు అనమాట. సాధారణంగా వాళ్ళ పక్క నుంచి రావు. కాకపోతే పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వడ్డీకి పోతుంది. 100 కోట్ల మీద మరి ఇంట్రెస్ట్ చాలా పోతుంది కదా. నువ్వు 18% అనుకున్నా కూడా ఎక్కువ అవుతుంది. 18% రూపాయన్నర. చాలా చిన్న సినిమాలకి అయితే 24, 36 కూడా ఇస్తారు. వాళ్ళు అక్కడ తీసుకున్నారో తీసుకోకుండా ఎందుకుంటారు? బయట వాళ్ళు తీసుకుంటాక ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. శోభన్ బాబు అని, లైకాస్ అని చాలామంది ఉన్నారు. పెద్ద కంపెనీలు ఉన్నాయి యాక్చువల్గా, కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. ఇండిపెండెంట్గా కూడా రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 56-60 సంవత్సరాల నుంచి ఇచ్చేవాళ్ళు ఉంటారు అనమాట. సో వాళ్ళు ఎవరిచ్చారో తెలియదు కానీ నేను ఇన్ జనరల్గా చెప్తున్నాను యాక్చువల్గాను. దానికి ఈ వడ్డీ లాంటిది దెబ్బ కొడుద్ది డెఫినెట్గా. వాళ్ళు ఆల్రెడీ ఎక్కడైనా అడ్వాన్స్ తీసుకుంటే తిరిగి ఇచ్చేయచ్చు మీకు. అదే దిస్ ఇస్ బిజినెస్. ఇది తెలియాలి జనాలు కూడా. ఊరిని బ్యాట్ చేస్తాం, వీడిని బ్యాట్ చేస్తాం అనుకుంటే ఎఫెక్ట్ అయ్యి ఇది ప్రొడ్యూసర్ ఎఫెక్ట్ అవుతాడు. ప్రొడ్యూసర్ వెనకాల ఉన్న ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అవుతారు. సినిమాని కొనుక్కున్న వాళ్ళు అడ్వాన్స్ అవుతారు. సినిమాలు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా వడ్డీ కట్టాలి కదా. ఒక 50 కోట్లు పెట్టి ఒక 2-3 ఏళ్ళ కొనుక్కున్నాడు నార్త్లోను. ఆ 50 కోట్లు ఆడి కాదు, ఎక్కడి నుంచి తెస్తాడు. తెస్తే మరి దానికి వడ్డీ కట్టాలి కదా. ఇలాగ అడ్డంగా ఒక 5-6 నెలలు పోయిందంటే 5-6 నెలల్లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ 5-6 నెలలకి ఎంత లెక్క అయ్యండి మీరు? ఒక 50 కోట్లకి 30 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు. సో ఇవన్నీకి జవాబు ఏంటంటే సినిమా ఆడాలి, ఆడగలగాలి. సొంత స్టామినా మీద ఆడాలంటే సినిమా బాగుండాలి. డెఫినెట్గా బాగా ఉండేటట్టే తీసుంటారు. గెటప్ చాలా బాగుంది, చాలా బాగుంది. అది ఒక లెవెల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. చేత మరీ ఆలస్యం అమృత విషయంలో చేయకూడదు. అంత టూ మచ్గా వెళ్ళకూడదు. యాక్చువల్గా ఈ వర్షాకాలం అయిపోయినవన్నీ రిలీజ్ చేయొచ్చు. వాళ్ళకి ఏదో ప్లాన్ ఉంటుంది. ప్రొడ్యూసర్లు వీళ్ళు బన్నీ డైరెక్టర్ అందరూ కలిసి కూర్చొని, ప్లస్ ఏమో అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ప్లస్ బయర్స్ వీళ్ళంతా కూర్చొని డిసైడ్ చేస్తారనమాట. కాకపోతే కొంచెం నిప్పు ఉంది. నిప్పు లేకుండా పొగ రాదు కదా. నిప్పు ఉంది, మనస్పర్ధ ఉంది, దాని గురించే కదా. మనస్పర్ధ లేకపోతే ఇప్పుడు అంతకాలం రిలీజ్ చేయవలసినంత వర్క్ ఉండదు. ఎప్పుడో అయిపోయింది సినిమా, అయిపోయి ఉండాలి. అంతకాలం ఏం తీస్తారు? ఫస్ట్ అంతా రంపచోడవరం తీశారు, మళ్ళీ అక్కడే తీసుకుంటారు కొంత, ఇంకెక్కడన్నా దాన్ని మ్యాచ్ చేసామని తీసుకుంటారు. బ్రహ్మాండంగా
పెద్ద డిఫికల్ట్ ఆర్టిస్టులు కూడా లేరు. ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్లో చేయడానికి ఎందుకుంటారు, డిఫికల్ట్గా ఎందుకు చేస్తారు, కాంప్లికేట్గా ఎందుకు చేస్తారు? ఆడాలని కూడా ఐ విష్ ఆల్ ది బెస్ట్ బన్నీ అండ్ డైరెక్టర్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఆల్సో. ఆడద్ది అప్పటికి మర్చిపోతారు. నేను మొట్టమొదటి అన్న డైలాగే, ఆలస్యం అయితే ఆవేశాలు తగ్గిపోతాయి. ఈలోగా ఇటువంటి మన వాళ్ళు 4-5 వీడియోలు వస్తే దానికి ప్లస్ అవుతుంది. ప్లస్ సినిమాలో ఒరిజినల్గా కంటెంట్ బాగుండాలి, మరి బాగుంటుందని అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.